RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు 15వ తేదీన సోమవారం మధ్యాహ్నం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమ ర్యాలీని పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన గల వైఎస్ఆర్ కూడలి వద్ద నుంచి ఐటీడీఏ పెట్రోల్ బంక్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుంచి సేకరించిన సంతకాల ప్రతులు ఉన్న ప్రత్యేక వాహనాన్ని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు ర్యాలీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం తమ బినామీల చేతుల్లోకి అప్పగించేందుకు కుట్ర పన్నుతోంది. ఈ ప్రైవేటీకరణ వల్ల పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు వైద్య విద్య దూరం అవుతుంది. ఏం పిల్లో ఎల్దాం వస్తావా, ఏం పిల్లడో ఎల్దాం వస్తావా. వచ్చిన తర్వాత ఈ 10 మెడికల్ కాలేజీలు కూడా పీపీపీ మోడల్లో ప్రైవేటైజేషన్ చేయాలని పరిస్థితి ఏంటి అని అడుగుతుంటే ఈరోజు ప్రభుత్వం చెప్పేటువంటి కళ్ళగొల్లి మాటలు ఏంటంటే ఇది కంప్లీట్ చేయాలంటే 5,000 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలు ప్రజానాలు ఏమో అని చెప్పేసి ఈరోజు ఏదైనా క్రియేట్ చేయాల్సి వస్తుంది ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి సందర్భంగా తెలియదు. ఈరోజు 5,000 కోట్ల రూపాయలు ప్రజారోగ్యం కోసం ఖర్చు పెట్టలేనటువంటి ఈ ప్రభుత్వం అమరావతికి 1,00,000 కోట్లు 50,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి నిర్మిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకి మెరుగైన వైద్యం, ఉచిత వైద్యం, నాణ్యమైనటువంటి వైద్యము, అదేవిధంగా ఉచిత వైద్య విద్య అందించాలనేటువంటి చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఏంటి? ప్రతి పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి కూడా నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలి అని చెప్పేసి ఆయన సంకల్పిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేసి పేద మధ్యతరగతి వర్గాలకి ఈరోజు అన్యాయం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ ఏదైతే ఉందో ఈ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా ఈరోజు ప్రతి